ఇంతకు ముందు పెద్దలు చెప్పినట్టు జాతి సంపద ఇది రాష్ట్రానికి ప్రజలకు సంబంధించిన సంపద కాబట్టి మరి రెవెన్యూస్ కూడా ఒకవైపు పెరగాలి, ప్రజలకు తక్కువ ధరకు ఇసుక దొరకాలి. ఈ బ్రాడ్ స్పిరిట్లో కార్యక్రమం తీసుకున్నాం అధ్యక్ష. కొత్త శాండ్ పాలసీ తీసుకొచ్చాం. ఈ కొత్త శాండ్ పాలసీ తీసుకొచ్చిన తర్వాత మనం చేసిన మార్పులు చేర్పుల వల్ల ఆదాయం ప్రభుత్వానికి ఎంతగా పెరిగిందో ఒక్కసారి మీరు గుర్తించాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. 2007-8లో మొత్తం తెలంగాణలోని అప్పటి 10 జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఇసుక ద్వారా వచ్చిన ఆదాయం 96 లక్షల అధ్యక్ష. 8-9లో 8,41 లక్షలు, 9-10లో 9,57 లక్షలు, 10-11లో 1,95 లక్షలు మాత్రమే, 11-12లో 7,92 లక్షలు, 12-13లో 10,88 లక్షలు మాత్రమే. అంటే ఏనాడు కూడా గడిచిన 2007 నుంచి మొన్నటి దాకా కూడా ఒక్క సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇసుక ద్వారా సింగిల్ డిజిట్కు మించి ఆదాయం రాలేదు అధ్యక్ష. ఏనాడు కూడా 10 కోట్లు దాటలేదు. మరి ఎక్కడ పోయింది అధ్యక్ష ఈ డబ్బులన్నీ అంటే? ఇందాక సుధాకర్ రెడ్డి గారు అన్నారు, మాఫియా అన్నారు, కొంతమంది రింగ్ అవుతున్నారు, సొసైటీలు అన్నారు. అది ఆనాటి పరిస్థితి అధ్యక్ష. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వల్ల ఒక్కసారి తమరు గమనించాలని కోరుతా ఉన్నాను, గౌరవ సభ కూడా గమనించాలని కోరుతా ఉన్నాను. 2012-13లో 10 కోట్లు శాండ్ రెవెన్యూ వస్తే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2015-16లో 37 రెట్లు పెరిగి 375 కోట్ల రూపాయలు ఈరోజు శాండ్ పేరుతో గవర్నమెంట్కి రెవెన్యూ వచ్చింది అధ్యక్ష. ఈ సంవత్సరం ఇప్పటివరకే, ఇంకా ఈ ఆర్థిక సంవత్సరం ముగియలేదు, ఇప్పటివరకే 440 కోట్ల ఆదాయం ఇసుక ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. ఇంకొక 40 కోట్లు వస్తుందని చెప్పి కూడా అంచనా వేస్తున్నాం. అంటే ఒక పాలసీని స్ట్రీమ్లైన్ చేసి ప్రభుత్వానికి ఏదైతే రావాల్సిన ఆదాయం ఉందో కొంతమంది కాంట్రాక్టర్లకో నాయకులకో దారాదత్తం చేయకుండా, వారికి అప్పచెప్పకుండా సరిగ్గా నిర్వహిస్తే ఇంత ఆదాయం మరి ఈరోజు వస్తూ ఉంది అధ్యక్ష. కాబట్టి గౌరవనీయులు అన్నారు సీసీ కెమెరాలు పెట్టండి, జీపీఎస్ వాడండి, అవన్నీ వాడుతున్నాం సార్. జీపీఎస్ వాడుతున్నాము, స్టాక్ యార్డులు పెట్టాము, ఆ స్టాక్ యార్డులను జియో ఫెన్సింగ్ చేశాము, టెక్నాలజీ వాడుతూ ఉన్నాము. మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. ఇంకా మొత్తం అయిపోయింది, అంతా అద్భుతంగా ఉంది, ఇంకా ఎక్కడా సమస్యలు లేవని నేను చెప్పను. మేము వాస్తవ ప్రపంచంలో ఉన్నాం, ఇంకా సమస్యలు ఉన్నాయి, ఇంకా కొద్ది సరిదిద్దాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పిన అంశం మీద కూడా వెంటనే ఆ రోజు మీరు ఇచ్చిన లెటర్కి స్పందించి ఎండీసీని కూడా వెంటనే అక్కడ సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ కూడా పొమ్మని చెప్పాను. గోదావరి నది మీద మీరు చెప్పారు, దాన్ని కూడా చేస్తూ ఉన్నాం. గౌరవనీయులు షబ్బీర్ అలీ గారు మాట్లాడినప్పుడు గత సభలో ఒకసారి లేవనెత్తారు, మాకు అక్కడ ఇసుక రావడం లేదు. వెంటనే స్పందించి కలెక్టర్ గారికి చెప్పాను నేను, కలెక్టర్ గారు మీకు నిర్ణయాధికారం వారికే ఇచ్చాం. అంటే ఇసుక విషయంలో చెప్పారు కాబట్టి మీకు అర్థం కూడా కావాలి. చట్టం ప్రకారం 6 రకాల స్ట్రీమ్స్ ఉన్నాయి అధ్యక్ష. 1వ ఆర్డర్ స్ట్రీమ్ అంటే ఒక చిన్న వాగు అది ఎక్కడైతే ఆరిజినేట్ అవుతుందో అక్కడి నుంచి ఇంకో ప్రాంతం వరకు ప్రవహించి ఇనిషియల్ సోర్స్ నుంచి ప్రవహించే దాన్ని ఒక ఫస్ట్ ఆర్డర్ స్ట్రీమ్ అంటారు అధ్యక్ష. సెకండ్ ఆర్డర్ స్ట్రీమ్ అంటే 2 చిన్న వాగులు కలిసి ఇంకొక ప్రవాహకంగా ఏర్పడి ముందుకొచ్చే క్రమంలో దాన్ని సెకండ్ ఆర్డర్ స్ట్రీమ్ అంటారు అధ్యక్ష. థర్డ్ ఆర్డర్ స్ట్రీమ్ అంటే ఆ 2 సెకండ్ ఆర్డర్ స్ట్రీమ్లు కలిసి ముందుకు పోయేదాన్ని థర్డ్ ఆర్డర్ స్ట్రీమ్ అంటారు అధ్యక్ష. ఈ థర్డ్ ఆర్డర్ స్ట్రీమ్ వరకు అంటే చిన్న వాగు కానీ 2 వాగులు కలిసేది కానీ 4 వాగులు కలిసేది కానీ ఈ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఆర్డర్ స్ట్రీమ్ల విషయంలో చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాము అధ్యక్ష. ఇచ్చేసి వారికి ఏం చెప్పామంటే ఈ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఆర్డర్ స్ట్రీమ్స్లో బలహీన వర్గాల గృహ నిర్మాణానికి సంబంధించి కానీ బలహీన వర్గాల మన ఈ టాయిలెట్స్ నిర్మాణానికి సంబంధించి కానీ ఉచితంగా ఇసుక ఇస్తూ ఉన్నాం. ఈరోజు 2 BHK స్కీమ్ ఉంది అధ్యక్ష, డబుల్ బెడ్రూమ్ స్కీమ్ ఉన్నది. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఉచితంగా ఇసుకను సరఫరా చేయాలని నిర్ణయం తీసుకున్నాము. దానికి అనుగుణంగానే ముందుకు పోతా ఉన్నాం. 4, 5, 6 స్ట్రీమ్స్ ఇప్పుడు మీరు చెప్పిన గోదావరి కానీ లేదా ఇంకా కొద్దిగా పెద్ద నదులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఉపనదులు కానీ నదులు కానీ వాటికి సంబంధించి కూడా వెసులుబాటును కల్పిస్తూ 5 హెక్టార్ల వరకు నిర్ణయాధికారం కలెక్టర్లకు అప్పచెప్పాం. ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో ఎండీసీకో సెక్రటరీకో రావడం వల్ల ఆ కాగితం అక్కడి నుంచి ఇక్కడ రావాలా, నెలల తరబడి వెయిట్ చేయాలా, వారాల తరబడి వెయిట్ చేయాలా, ఎందుకు ఆ పరిస్థితి అని చెప్పేసి వారికి అప్పచెప్పాం. తదనుగుణంగా ఇంత పెద్ద మొత్తంలో వర్క్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి కూడా నేను చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇసుక విషయంలో లేవనెత్తారు కాబట్టి అధ్యక్ష. గతంలో ఏజెన్సీ ప్రాంతంలో మా చందులాల్ గారు ఇక్కడే ఉన్నారు, ఏజెన్సీ ప్రాంతంలో గతంలో కూడా ఇసుక జరిగేది అధ్యక్ష. పేరుకేమో గిరిజన సొసైటీల పేరు మీద తీసుకునేది, కానీ కొంతమంది కాంట్రాక్టర్లు వాళ్ళ బినామీలు పోయి కొల్లగొట్టుకొని పోయేది మొత్తం పైసలన్నీ. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం తీసుకున్న నిర్ణయం ఎట్లాంటి నిర్ణయం అంటే అధ్యక్ష, వారికి ఏ సంఘాలు అయితే అక్కడ గిరిజన సహకార సంఘాలు ఉన్నాయో ఒక 37 సంఘాలను ఏర్పాటు చేసినాం. అందులో 6,831 కుటుంబాలను చేర్చి ఈరోజు నేను గర్వంగా చెప్తా ఉన్నా అధ్యక్ష, అక్కడ మొత్తం 39 లక్షల
17,000 క్యూబిక్ మీటర్ల ఇసుకను వెలికి తీస్తే 24,10,00,000 రూపాయల ఆ కుటుంబాలకు 6,800 గిరిజన కుటుంబాలకు ఏజెన్సీ ప్రాంతంలో చెల్లించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి అధ్యక్ష. ఇది గతంలో ఈ డబ్బులన్నీ కూడా పైన గిరిజన సహకార సంఘంలో ఎవరో ఒక పెద్ద ఆయనని పట్టుకొని ఒక బినామీ కాంట్రాక్టర్ వేసుకొని ఆ పెద్ద ఆయనకి ఇంత ముట్ట చెప్పి మొత్తం డబ్బులు గొల్లగొట్టుకొని పోయేది అధ్యక్ష. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7,000 కుటుంబాలు గిరిజన కుటుంబాలకు నెలకి 10,000 రూపాయలకు పైగా ఆదాయం వస్తూ ఉంది ఏజెన్సీ ప్రాంతంలో. అంటే ఇది ఈ ప్రభుత్వం తీసుకున్న పారదర్శకత వల్ల ప్రజలకు లభించిన సంపద అని చెప్పి నేను తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తాం. సుధాకర్ రెడ్డి గారు చాలా లెర్న్డ్ మంత్రి. గతంలో నాకు కూడా నేను చాలా పాజిటివ్గా చెప్పిన అధ్యక్ష. తీసుకుంటున్న సంస్కరణని స్వాగతిస్తాం, వస్తున్న ఆదాయానికి అభినందనలు. కానీ గత ప్రభుత్వం ఆనవాయితీ అని చెప్పి ఏదైతే వారు చెప్పారో, నేను మీ ద్వారా వారికి నేను ఛాలెంజ్ చేస్తున్న మారువేషంలో మీరు పోయి రామాంజారం కానీ బోర్గంపాడు ప్రాంతంలో పర్యటించండి. మీకు నేను ప్రూఫ్ చేయలేకపోతే ఈ సభ శిక్షించేది ఏ శిక్షకైనా నేను సిద్ధం. మీరు అంత వేగ్గా మాట్లాడుతున్నారు. ఒక బోర్గంపాడు ఎంఆర్ఓని ఒక స్కామ్స్టర్ అధికార పార్టీ పేరు చెప్పి మీ అంతు చూస్తామని చెప్పారు అధ్యక్ష. ఇది గనక నేను ప్రూవ్ చేయకపోతే ఖమ్మం జిల్లా బోర్డర్లో మీరు ఏ శిక్ష విధించినా నేను సిద్ధం. మీరు అంత ఓపెన్గా అన్నాను అధ్యక్ష. అధ్యక్ష సుధాకర్ రెడ్డి గారు దయచేసి సుధాకర్ రెడ్డి గారు మంత్రి గారు మాట్లాడుతున్నారు. ఆగండి సుధాకర్ రెడ్డి గారు ఆగండి. సుధాకర్ రెడ్డి గారు అయ్యా సుధాకర్ రెడ్డి గారు మాట్లాడుతుంటుంటే సుధాకర్ రెడ్డి గారు ఇది నేను చాలా గౌరవంగా చెప్పాను. సుధాకర్ రెడ్డి గారు మీరు ఒక నిమిషం వినండి. మీరు తర్వాత చెప్తారు. మారువేషం ఎందుకు కలిసిపోదాం పై ఏమైంది కానీ మీరు దయచేసి వినండి. మాట్లాడుతుంటే మీరు ఆగండి. అధ్యక్ష నేను అంకెలు చెప్పాను. అదే ఒక నిమిషం సుధాకర్ రెడ్డి గారు నీళ్ళు ఆయన మంచిలు తాగమంటున్నారు, ఆవేశపడుతున్నారు మీరు అనవసరంగా. నా విజ్ఞప్తి అధ్యక్ష, నేను అంకెలు చెప్పాను. సాధికారంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఒక బాధ్యతలో ఉన్న మంత్రిగా మీకు నేను 2007 నుంచి 2015-16 వరకు ప్రభుత్వానికి ఇసుక ద్వారా వచ్చిన ఆదాయం, మేము తీసుకున్న చర్యలు, ఎస్ సార్ యూఆర్ వెల్కమింగ్ ఇట్, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ, తీసుకున్న చర్యలు తద్వారా పెరిగిన ఆదాయం చెప్పాను. నేను ఇంకో మాట కూడా ఏం చెప్పాను, ఒక్క నిమిషం వినండి దయచేసి. ఇంకో మాట కూడా ఏం చెప్పాను, నేను అంతా అయిపోయింది, అద్భుతాలు జరిగిపోతున్నాయి, ఎక్కడా అవకతవకలు జరగడం లేదు అని నేను చెప్పలేదు. నేను వాస్తవిక ప్రపంచంలో ఉండే మనిషిని. నేనేం చెప్పాను మీకు, గతంలో ఏమైనా తప్పులు జరిగి ఉంటే వాటిని సరిదిద్దుకుంటూ పోతున్నాం కాబట్టే ప్రభుత్వ ఆదాయం పెరిగింది. కాబట్టి ఇంకా ఏమైనా లొసుగులుంటే అయ్యా వినండి సార్, ఇట్లా అయితే ఎట్లా, మీరు లొసుగులుంటే సవరిస్తామని చెప్పాను. రెండోది నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాను. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఒక్క మాట వినండి దయచేసి, ఇది ఇంపార్టెంట్. మీకు ఒక్క మాట మీరు అర్థం చేసుకుంటే దీన్ని బట్టి తెలియవచ్చు. గత ప్రభుత్వ హయాంలో 2007 నుంచి 12 వరకు ఇందాక నేను చెప్పిన లెక్క ఇసుక ద్వారా వచ్చిన ఆదాయం, మరి ఇప్పుడు నేను చెప్పబోయే లెక్క పెనాల్టీల ద్వారా వచ్చిన ఆదాయం. పెనాల్టీలు అంటే అక్రమంగా ఎవరైనా రవాణా చేస్తుంటే పట్టుకుని కేసులు ఇస్తే వచ్చిన పెనాల్టీలు. 14-15లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెనాల్టీల ద్వారా వచ్చిన ఆదాయం 3,45 కోట్లు, 3,45 లక్షలు. 15-16లో ఇది మీరు వినాల, 15-16లో 5,958 కేసులు పెట్టి 11,83 లక్షల రూపాయల ఆదాయం. అంటే మీరు గతంలో ఏ సంవత్సరంలో కూడా ఇసుక ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రాని ఆదాయం, మైనింగ్ ద్వారా రాని ఆదాయం, పెనాల్టీల ద్వారా మాత్రమే దాన్ని అధిగమించి తెచ్చిన ప్రభుత్వం ఇది. కాబట్టి మేము కఠినంగా లేము, మేము పట్టించుకోవట్లేదు, ఉపేక్షిస్తున్నాం, ఆ మాటలు కరెక్ట్ కాదు. రెండోది కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష, ఈ సంవత్సరం కూడా ఈ సంవత్సరం 3,433 కేసులు పెట్టాం, 5,40 లక్షల ఫైన్ వచ్చింది. ఇంకోటి మీరు చెప్పారు ఇప్పుడు గోదావరి మీద అని, ఎస్ ఐల్ గెట్ అన్ ఎంక్వైరీ డన్, ఐఎమ్ కమిటింగ్ టు యూ, ఐల్ గెట్ అన్ ఎంక్వైరీ డన్. మాకు ఎవరు ఏంటి తరతమ భేదాలు లేవు. అక్కడ ఎవరు ఉన్నా అది ఏ పార్టీ వారైనా తప్పకుండా కఠిన చర్యలు తీసుకునే దమ్ము మాకుంది. ఆ పని చేసి చూపెడతామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. షబీర్ భాయ్, ఇప్పుడు చైర్మన్ గారు మీ ద్వారా మంత్రులకు కోరేది ఏమంటే, రిక్వెస్ట్ చేసేది కానీ డిమాండ్ కానీ, మాటికి గత ప్రభుత్వం అంటే గత ప్రభుత్వము యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రభుత్వాలు మనకు
తెలంగాణ అయిన తర్వాత మొదటి ప్రభుత్వం మీది దాదాపు 34 నెలలు పూర్తి అయిపోయింది. అంటే ఒక నెల అయితే 3 years మీరు కంప్లీట్ చేయబోతున్నారు. అంటే సగం పీరియడ్ కంటే ఎక్కువ అయిపోయింది. ఇంకా नाचना न्याय के अंगन टेढ़ा है बोल के आज भी गत ప్రభుత్వం अरे మా ముఖ్యమంత్రికి అగెనెస్ట్గా మేము పోరాడినాం. మా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి నువ్వు సీల్ కవర్ ముఖ్యమంత్రి మేము పోరాడినాం. రాజేశ్వర రెడ్డి గారు అధ్యక్ష మీరు వాళ్ళకు ఆపినప్పుడు ఆ మెంబర్లు కూడా ఆపండి దయచేసి. ఆగండి రాజేశ్వర గారు. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. 69లో ఎడ్యుకేషన్లో కానీ మీ 2002 నుంచి కానీ ఏ ఎడ్యుకేషన్లో కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మెజారిటీ పీపుల్స్ ఎంపీలు ఎమ్మెల్యేలు పోరాడిన సంగతి తెలియదా అందరికీ? ప్లీజ్ రాజగోపాల్ గారు మాట్లాడుతున్నారు. అయిపోయినాక మాట్లాడ ఇంకా 10 మందికి ఆయన అయిపోయినాక నో ఛాన్స్. ఒక్క నిమిషం చెప్పండి అధ్యక్ష. ఎంత బాగానే ఉంది. కౌన్సిల్లో సమాధానాలు చెప్తున్నాం అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం తరఫున బాధ్యత కలిగిన మంత్రులుగా మేము సమాధానాలు చెప్తున్నాం. మీరు స్వీపింగ్గా ఒక మంత్రిని వేగ్గా మీరు సమాధానాలు చెప్తున్నారనడం మంచిదేనా? ఎల్ఓపి గారు మీరు మంత్రిగా పనిచేశారు. వారు సుధాకర్ రెడ్డి గారు అన్నారు కదా వేగ్గా సమాధానాలు చెప్తున్నారని. వారు గణాంక వినండి ప్లీజ్. మీరు మాకు సజెషన్ ఇచ్చే ముందు మీరు ఏం మాట్లాడుతున్నారో మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఏమన్నారు? సుధాకర్ రెడ్డి గారు ఏమన్నారు? వేగ్గా మంత్రి గారు సమాధానం విన్న తర్వాత మీరు వేగ్గా సమాధానాలు చెప్తున్నారు. బాధ్యత కలిగిన మంత్రులు వేగ్గా సమాధానం చెప్తే మీరు పట్టుకోండి. ఇగో మీరు ఇచ్చిన సమాధానము ఇది సంతృప్తికరంగా లేదు, లేకుంటే దీంట్లో తప్పులు ఉన్నాయి, మీ గణాంకాలు సరైనవి కావు అని చెప్పి మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే ప్రొడ్యూస్ చేసి మమ్మల్ని నిలదీయాలి తప్ప వేగ్గా మాట్లాడుతున్నారు, వేగ్గా సమాధానాలు ఇస్తున్నారు కరెక్ట్ కాదు అధ్యక్ష. అది అధ్యక్ష, గౌరవ డిప్యూటీ సీఎం గారు, అధ్యక్ష కాదు దయచేసి ప్లీజ్ మీరు కూర్చోండి. ఆగండి షబీర్ భాయ్, నేను మనవి షబీర్ భాయ్ గారు 1 minute. గౌరవ మంత్రి గారు మీరు వేగ్గా మాట్లాడుతున్నారు అని సమాధానాలు చెప్తున్నారనే పదం మాట్లాడారు, మీరు వాడలేదన్నారు. అవసరమైతే తీసేయండి అంటే నేననేది ఏంటంటే అవసరమైతే తీసేయండి అనేది బిచ్చమేసినట్టుగా మాట్లాడకూడదు. పొరపాటు జరిగిందేమో తీసేయండి అని చెప్పాలి, అది పద్ధతి. అంతేగాని వేగ్గా మాట్లాడుతున్నారనే పదం మీరు వాడారు, అది రికార్డుల నుంచి తొలగించబడుతుంది. రైట్, మీరు చెప్పండి. అధ్యక్ష, నేననేది ఏమంటే దాదాపు 3 సంవత్సరాలు పూర్తి అవుతున్న తర్వాత గత ప్రభుత్వం అని వర్డ్ ఎందుకంటే గత ప్రభుత్వము తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్, అది ఆంధ్రప్రదేశ్. రైట్ ఓకే మంత్రి గారు, చైర్మన్ సార్ రాజేశ్వర రెడ్డి గారు కూర్చోండి. ఒక నిమిషం రాజేశ్వర రెడ్డి కూర్చో. చైర్మన్ సార్ రాజేశ్వర రెడ్డి గారు కూర్చోండి. చైర్మన్ సార్ నాచనా ఆయే ఆంగన్ తేడా అన్నారు అధ్యక్ష. నాచనా ఆయే ఆంగన్ తేడా. అధ్యక్ష, నేను వారికి గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఏమన్నారు ఇప్పుడు వారి పార్టీకి సంబంధించిన గౌరవ సభ్యుడు ఏమన్నారు అధ్యక్ష? ఇంకా అక్రమాలు, మాఫియా, పెద్ద మాటలు వాడారు, జరుగుతున్నాయి. మరి మాఫియా అన్నప్పుడు చెప్పాలి కదా అధ్యక్ష. మేము కూడా ఎవరిది మాఫియా, ఎవరి హయాంలో నాయకులు దోచుకున్నారు, ఎవరి హయాంలో కాంట్రాక్టర్లు బాగుపడ్డారు, ఎవరి హయాంలో జాతి సంపదను పంచిపెట్టారు, కొల్లగొట్టారు, మేము కూడా చెప్పాలి కదా అధ్యక్ష. మరి చెప్పకుండా ఎందుకుంటాం అధ్యక్ష? అధ్యక్ష, ఈరోజు వారి మాట ఎట్లా ఉందంటే అధ్యక్ష, 60 సంవత్సరాల్లో 45 సంవత్సరాలు వారే అధికారాన్ని అనుభవించారు. मैं शबीर भाई से कहना चाहता हूं, एक कहावत है, एक बिल्ली 100 चूहे काके हज को निकली कते. 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్టు మీరు మాకు నీతులు చెప్తారా? చేయాల్సిన కుంభకోణాలు చేసి, చేయాల్సిన స్కాములు చేసి, చేయాల్సిన మకిలీ పనులు చేసి ఈ రోజు వచ్చి ఇసుక కుంభకోణాల గురించి ఇక్కడ మాట్లాడతారా? అడు ఒకసారి మీరు మాట్లాడేటప్పుడు 4 వేలు మీ వైపు ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా చెప్పాలా, చరిత్ర ఎందుకు చెప్పకూడదండి? ఆనాడు
ఇప్పుడు అంటున్నారు కదా మేమే పోరాటాలు, స్వపక్షంలోనే విపక్షం, అధికారంలో ఉంటారు, మంత్రులుగా ఉంటారు, ఇళ్లకు ఫైల్ తెప్పించుకొని సంతకం పెడతారు, పైకేమో తెలంగాణకు అనుకూలంగా మాడతారు. వీళ్ళు కాదు అధ్యక్ష, ఇలా మళ్ళీ మేమే పోరాటం చేసినాము, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు, ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. వారు అడిగారు కాబట్టి నేను చెప్పాను అధ్యక్ష. మాఫియా అన్నారు, ఇసుక మాఫియా అన్నారు, కాబట్టి చెప్పక తప్పని పరిస్థితుల్లో చెప్పాను తప్ప వారిని ఏదో అనాలనే ఉద్దేశం మాకు లేదు. కానీ ఖచ్చితంగా మా ప్రభుత్వం పనితీరు బాగుంది కాబట్టే ఈరోజు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కానీ, రెవెన్యూస్ విషయంలో కానీ, వృద్ధి రేటు విషయంలో కానీ नाचना आए आंगन तेड़ा अंट अध्यक्ष माक अगर नाचना आए नहीं तो क्यों अवार्ड मिल रहे, क्यों स्टेट नंबर 1 बन रही, क्यों IT एक्सपोर्ट हो रहे, कुछ भी इदेमी अध्यक्ष ఎంత 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 ఎబ్బెట్టుగా మాట్లాడతారు అధ్యక్ష. ఈరోజు స్టేట్ బాగుపడుతుంటే ఓర్వలేంతనమైంది అధ్యక్ష. ప్రధాన ప్రతిపక్షానికి స్టేట్ బాగుపడుతుంటే సహకరించాలా, హర్షించాలా. ఒక ఆయన అంటారు అధ్యక్ష అంకెలు పెంచుతున్నారు, ఇదేమి గాంధీ భవన్లో కూర్చుని పెంచే గడ్డాలు మీసాలు కావు అధ్యక్ష, ఇవి అంకెలు పెంచుకోవడానికి. అధ్యక్ష సాధికారంగా చెప్తున్నాం, మేము చెప్పిన అంకెలు తప్పైతే ఏ శిక్షకైనా సిద్ధం. ఇది బడ్జెట్ సమావేశాల్లో అంకెలతో సహితంగా రుజువు చేయమండి తప్ప ఇట్లా గాలి మాటలు మాట్లాడితే కుదరదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. సబ్జెక్ట్ డైవర్ట్ చేసి ఆయన తెలంగాణ మీద తీసుకుపోయినాక నేను రాష్ట్రం చెప్పినా, ఈ రాష్ట్రం అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అయింది. గత ప్రభుత్వం చెప్తే ఉద్యమం నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీరు రేల్ రోకో దాంట్లో సీతాఫల్ మండి నుంచి పారిపోయిన ఘనత ఆ పేపర్ కటింగ్స్ ఇస్తాను. మీరే ఉద్యమకారులు, పారిపోయిన వ్యక్తి నువ్వు, పారిపోయిన వ్యక్తి. ప్లీజ్ సైలెంట్, దయచేసి కూర్చోవాలి. మీరు కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. పల్లా గారు ప్లీజ్ కైండ్లీ మీరు కూర్చోండి. క్వశ్చన్ నంబర్ 1909 గౌరవ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు షబీర్ అబ్బాయి గారు. రైట్ అధ్యక్ష, దీనికి సమాధానం చెప్పే ముందు ఇంతసేపు చర్చ జరిగిందని కూడా నేను ఒక మాట చెప్పాల్సిన అక్కడ ఉంది అధ్యక్ష. మీరు పారిపోయిందనే ముచ్చటకు మీరు మీ సమాధానం చెప్పండి. పారిపోయిందనే ముచ్చట వారు స్పష్టంగా కేటీఆర్ గారు చూయించుకుంటూ మాట్లాడినారు. కేటీఆర్ గారు ఉద్యమ సందర్భంలో ఎన్నిసార్లు అరెస్ట్ అయినరో, సీతాఫల్ మండలిలో అరెస్ట్ అయ్యి గోల్కొండ పోలీస్ స్టేషన్లో ఎన్ని గంటలు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా తెలుసు అధ్యక్ష. పారిపోయిన సంగతి ప్రజలు చెప్పిండ్రు, ప్రజలు పారదోలిండ్రు, ఎవరి దూరాలు తోలిండ్రు, ఎవరు ఎక్కడ కూర్చోబెట్టారు అధ్యక్ష. ఎందుకు మాట్లాడతారు అధ్యక్ష? దయచేసి క్వశ్చన్లోకి వెళ్ళండి. ప్రజలు పారదోలిండ్రు. ఏది నీకు ఇచ్చేది ఒక్క నిమిషం చెప్పే కానీ చాలు, కూర్చో అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్న సమాధానం, ఏ ప్రశ్న సమాధానం అవునండి. రైట్ ఉంది. క్వశ్చన్ ఆన్సర్ ఇస్తున్నారు, మాట్లాడండి. మీ ప్రశ్నలో మాట్లాడండి. గంటలు మీ క్వశ్చన్ లో మాట్లాడండి. గంటలు రోజులు వారాలు చర్చ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వారాలు కూడా సిద్ధంగా ఉన్నాం మేము. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం అవునండి. బి ప్రశ్నకు సమాధానం 27/12/2016 తేదీ గల లేఖ నెంబర్ 63/2015 ద్వారా ఉప కీలక సాంకేతికతతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగోడు మండలంలో 4x270 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ విద్యుత్ స్టేషన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆమోదాన్ని తెలిపింది. 21/2017 తేదీన జరిగిన సమావేశంలో నిపుణుల మిదింపు కమిటీ పర్యావరణ క్లియరెన్స్కు సిఫార్సు చేసింది. కేంద్ర ప్రభుత్వ పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మంత్రిత్వ శాఖ
2017 మార్చి చివరి నాటికి ఇది రావచ్చని ఆశించడం అవుతుంది. సి ప్రశ్న సమాధానం పర్యావరణ క్లియరెన్స్ అందిన వెంటనే టిఎస్ ఐపాస్ ద్వారా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు సమ్మతి కోసం ప్రతిపాదన సమర్పించడం అవుతుంది. అది అందిన తర్వాత పనులను వెంటనే ప్రారంభించవుతుంది అధ్యక్ష. అయితే ఈ సమాధానం పంపిన తర్వాత లేటెస్ట్గా కూడా డెవలప్మెంట్ ఉంది. ఈసీ ఎంఓఎఫ్ నుంచి సమాచారం ఇచ్చింది. స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా 27వ తారీఖు నాడు అనుమతి ఇవ్వడానికి మేము రెడీగా ఉండమని చెప్పింది. 1 ఏప్రిల్ నుండి పని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తమరి ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. షబీర్ భాయ్ అధ్యక్ష, షేర్ అంటే తమరంటే మాకు తెలిసిన అధ్యక్ష 89లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయి మంత్రి అయి ఇన్ని సంవత్సరాల నుంచి ఈ హౌస్లలో ఆ హౌస్లో కానీ ఈ హౌస్లో ఉన్నాం అధ్యక్ష. ఎప్పుడైనా మీ ఆదేశాలకు గౌరవించే వాళ్ళలో మేము ఒకటి. కాబట్టి మీరేమన్నారు, ఈ క్వశ్చన్ అయిపోయింది, నెక్స్ట్ క్వశ్చన్ అంటే మీ మర్యాదతో మాకు ఆన్సర్ అసంతృప్తి ఉన్నా కూడా మేము కూర్చుందామంటే మళ్ళీ ఆ సబ్జెక్ట్ లేపినారు. మీ ద్వారా మేము డిమాండ్ చేసేది ఏమంటే మా సభ్యులు సుధాకర్ రెడ్డి గారు ఏమి అడిగినారంటే శాండ్ విషయంలో గురిసే జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్ హౌస్ కమిటీకి మా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి మీ ద్వారా నేను మినిస్టర్ గారు కోరేది ఏమంటే ఒకరికొకరు ఛాలెంజ్లు కాకుండా మీరు ఐదర్ హౌస్ కమిటీ ఆర్ జ్యుడిషియల్ కమిటీ వేసి మా సభ్యుడు అంటుండే ఐ విల్ ప్రూవ్ చేస్తాను, లేకుంటే ఈ సభ నాకు ఏం శిక్షిస్తే ఐఎమ్ రెడీగా ఉన్నాను అని మాకు చెప్తున్నారు. మీరు కూడా అంటున్నారు నేను పోయేందుకు రెడీగా ఉన్నారు అన్నారు. కాబట్టి మీరు ఎంక్వైరీకి ఆదేశాలు ఇవ్వండి, మేము ప్రూవ్ చేయకుంటే మేము ఏ దానికైనా ఉంటామని చెప్పి ఒకవేళ మినిస్టర్ గారు ఇస్తే ఉంది, లేకుంటే ఈ ఆన్సర్ అసంతృప్తిగా ఉంది, మాకు బుల్డోజ్ చేస్తున్నారు, మీకు మైక్ ఇచ్చినారు చేస్తున్నారు. కాబట్టి మేము మా డిమాండ్ మీరు ఒప్పుకుంటలేరు. కాబట్టి ఈ సబ్జెక్ట్ మీద మేము వాకౌట్ చేసుకుంటాం.